గుడ్ మార్నింగ్. హెయిర్ గ్రోత్ ప్యాక్ అండ్ హెయిర్ సిల్కీగా అవుతాయి, చాలా బాగుంటాయి. నేను నైటే నానబెట్టాను, వీడియో స్కిప్ అయిపోయింది. ఏమేమి వేసానో చెప్తాను. అండ్ వచ్చేసి ఫస్ట్ ఇంగ్రీడియంట్ చాయ్ పత్తి మంచిగా ఉడకపెట్టేసి, 1 టీ స్పూన్ చాయ్ పత్తి మంచిగా ఉడకపెట్టి డికాషన్. దాని తర్వాత 4-5 కుంకుడుకాయలు నానబెట్టి పక్కన పెట్టి పిసికి మంచిగా మనం చింతపండు గుజ్జు ఎలా తీసినాం అలా దాని వాటర్. కుంకుడుకాయలు ఒక 4-5, ఒక 2 టేబుల్ స్పూన్ బ్రింగ్రాజ్ పొడి, 1 టేబుల్ స్పూన్ ఆమ్లా పొడి, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి. దాని తర్వాత వచ్చేసి మంచిగా కలిపేసి శికాకాయ పొడి 1 టీ స్పూన్ మంచిగా కలిపి నైట్ మొత్తం నానబెట్టండి. మీకు పెరుగు సూటబుల్గా అవుతే పెరుగు కంపల్సరీగా యాడ్ చేసుకోండి. నాకు ఇప్పుడు కొద్దిగా చల్ల ఉంది కాబట్టి పెరుగు యాడ్ చేస్తలేను. ఇవన్నీ నైట్ మొత్తం నానబెట్టేసి మార్నింగ్ 1 అవర్ తలకు పట్టించినట్టయితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ సిల్కీగా అవుతాయి. ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తా. కొద్దిగా మీకు ఆయిలీ హెయిర్ ఉంటే హెయిర్కి పెట్టే ఉంటే ఆయిల్ వేసుకోకండి, లేదంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి, ఇంకా బెనిఫిట్ బాగుంటుంది. ఓకేనా? ఇలా హెయిర్ మంచిగా, నాకైతే అసలు చిక్కులు లేవు, ఆల్రెడీ చిక్కులు తీసి జుట్టు అల్లాను కాబట్టి మనకు ఎప్పుడైనా ఆయిల్ ఉండాలి. హెయిర్కి ఆయిల్ ఉన్నప్పుడే ఏదైనా హెయిర్ ప్యాక్ అయినా హెన్నా అయినా ఆయిల్ పెట్టుకోండి. కలర్ బాగుంటుంది, హెయిర్ సిల్కీగా ఉంటాయి. రఫ్ అనేది కాదు, రఫ్గా ఉండేవి అన్నమాట హెయిర్. ఎప్పుడైనా హెన్నా పెట్టుకున్న ఒక 1 అవర్ ముందు లేదంటే నైట్ మీరు ఇలా ఉంటుంది. నా హెయిర్ అయితే ఇలా ఉంటుంది, చూడండి. ఇలా నేను అసలు ఏది పెట్టా, ఇంట్లో హోమ్మేడ్ షాంపూ అండ్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. ఎప్పుడైనా ఆయిల్ మనకు నెత్తికి పెట్టుకునేటప్పుడు గోరువెచ్చగా చేసి పెట్టుకోవడం వల్ల హెయిర్ బాగుంటుంది, హెయిర్ సిల్కీగా ఉంటాయి. నాకు ఇక్కడ వైట్ హెయిర్ ఉన్నాయి చూడండి. మనము ఏమంటారు, శికాకాయ, బ్రింగ్రాజ్ పొడి, ఆమ్ల పొడి వల్ల హెయిర్ బ్లాక్ కూడా అవుతాయి మనకు. అయితే ఇప్పుడు ఎలా పెట్టాలో చెప్తా. ఫస్ట్ మనకైతే మొత్తం లెంత్కి ఏం అవసరం లేదు ఈ ప్యాక్. నేను కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసుకున్నాను, కొద్దిగా తిక్కుగానే కలుపుకోండి. ఏరాకిలో అటుపోజారు. అయితే ఇది మనం ఇలా పాపిడి తీసుకొని పెట్టుకోవడం వల్ల కుదుర్లకి ఏమంటారు, రూట్స్కి బాగా పడుతుంది. ఫస్ట్ ఈ రూట్స్కే పెట్టుకోండి మీరు, రాఖీగా అడ్డం వస్తుంది ఏమనుకోకండి. ఇలా రూట్స్కి మొత్తం పెట్టేసుకొని తర్వాత మిగిలితే లెంత్ మొత్తానికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడం వల్ల మిగిలితేనే లెంత్కి పెట్టుకోండి, లేదంటే రూట్స్కే పెట్టండి. ఫస్ట్ రూట్స్కి ఇంపార్టెంట్ మనకి. ఇలా పెట్టి ఒక 1 అవర్ ఉంచుకోండి. మీకు టైం లేదంటే ఒక ½ అన్ అవర్ సరిపోతుంది. చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఫస్ట్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. ఇది రెమెడీ బాయ్స్ కూడా చేయొచ్చు. మాకు హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, బట్టతలు వస్తుంది, అలాంటి వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. కానీ 1 మంత్కి ఒకసారి కంపల్సరీ పెట్టాల్సింది. ఏది పెట్టుకోగానే రిజల్ట్ అనేది ఉండదండి. పెట్టిన 6 మంత్స్కి, ఏదైనా 6 మంత్స్ వరకు మనకి రిజల్ట్ అనేది తెలియదు. ఏ వస్తైనా 6 మంత్స్ వాడాల్సిందే. హోమ్మేడ్ అయితే కంపల్సరీ 6 మంత్స్ వాడాల్సిందే. నార్మల్గా మెడికల్ అంటే అది వేస్ట్. వాడంగానే మంచిగా గ్రోత్ అనిపిస్తుంది, తర్వాత హెయిర్ ఫాల్ అవుతూ ఉంటాయి. ఇలా మనకు బ్రింగ్రాజ్ పొడి వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. బ్రింగ్రాజ్ అంటే మన తెలుగులో ఏమంటారు, కొనగంటి కూర తినడం వల్ల మనకి హెయిర్కి పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బ్రింగ్రాజ్ అంటే కొనగంటి కూర ఆకులు. ఈ సీజన్లో అసలు రావాలి కొనగంటి కూర, వస్తలేదు. అలా కూడా మీకు దొరికితే మీ అందుబాటులో కూరగాయల కాడ అది మంచిగా నీడకి ఎండబెట్టేసి పౌడర్ చేసి పెట్టుకోండి. కొనాల్సిన అవసరమే ఉండదు. మనం బ్రింగ్రాజ్ పొడి చేసుకొని పెట్టుకుంటే ఇలా వాడుకోవచ్చు మనం హెయిర్కి. ఇలా మంచిగా మనం ఆయిల్ ఎలా పెట్టుకుంటాం, పాపడ్ తీసి అలా పెట్టండి. ఇలా నా హెయిర్ ఇది. నేను ఎప్పుడు ఆయిల్ లేకుండా ఉండను అసలు హెయిర్కి. ఎప్పుడు మీరు ఎంత బిజీ ఉన్నా, ఎంత ఏం చేసినా మార్నింగ్ మీరు
ఆయిలీ హెయిర్ ఇష్టం లేదంటే నైట్ ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ తల స్నానం చేసుకోవడం వల్ల హెడేక్ అనేది రాదు, హెయిర్ ఫాల్ అనేది కాదు. ఇలా ఉంటుంది నా హెయిర్ అయితే. చాలు, ఉన్న హెయిర్ ఒత్తుగా ఉండాలి మనకి. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. ఉన్న హెయిర్ ఒత్తుగా ఉండడం వల్ల చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా ఎంత ఈజీ, పెట్టుకోవడం 5-10 మినిట్సే. మన కోసం మనం టైం స్పెండ్ చేయాలి ఎప్పుడైనా. అప్పుడప్పుడు మన కోసం కూడా మనం కొద్దిగా టైం స్పెండ్ చేయాలి. ఎప్పుడు పని అనుకుంటే ఇలా మన పని అంతా, ఇంటి పని మొత్తం అయిపోయే వరకు ఇది ఆరిపోతుంది. అప్పుడు స్నానం కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. నా వీడియో ఎలా ఉందో కామెంట్స్ చేసి చెప్పండి. మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. హెయిర్ ఫాల్ గురించి ఏం చేయాలో నేను చెప్తాను. ఈజీగా మీకు ఇంత కష్టంగా ఉందంటే వేరే రెమెడీస్ కూడా ఉన్నాయి. మనం హోమ్ మేడ్ చాలా ఉన్నాయి మన కిచెన్లో. ఈజీగా హెయిర్ ఫాల్ని తగ్గించవచ్చు. ఇలా పెట్టడం వల్ల బట్టతలు ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ గ్రోత్ ఉంటుంది ఈ ప్యాక్ వల్ల. ఎందుకంటే ఇవన్నీ హోమ్ మేడ్ కాబట్టి కొద్దిగా రిజల్ట్ లేట్ అంటే కానీ కంపల్సరీ 100% రిజల్ట్ ఉంటుంది. ఇలా నేను ఇప్పుడైతే నా పని అంతా అయ్యే వరకు ఉంచుకుంటాను, ఒక 1 అవర్ 1.5 అవర్. దాని తర్వాత ఎక్కువ వేడి నీళ్ళు వాడొద్దు. గోరువెచ్చని నీళ్ళతో హెయిర్ వాష్ చేసుకోండి. షాంపూ పెట్టొద్దు ఇది పెట్టిన రోజు. నెక్స్ట్ డే షాంపూ చేసుకోండి. సూపర్ రిజల్ట్ ఉంటే మీకే తెలుస్తుంది. హెయిర్ సిల్కీగా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఫాలో చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. బాయ్, లవ్ యూ ఆల్.